తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలెగించిన విప్లవ ప్రజాగాయని. సమాజంలో యువతను పాడు చేస్తున్న గుట్కా, సారా వంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రచారం చేసింది. ఇక 1990 చివర్ల ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలిత కీలక పాత్ర పోషించింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. భువనగిరి, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో లలిత ఆట పాట వినబడిన సభ ఉండేది కాదు. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ ఆమె పాడిన పాటలు వలసాంధ్ర పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున భువనగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైంది. బెల్లి లలిత కేవలం గాయని మాత్రమే కాదు, రచయిత కూడా. తను పాడిన పాటలన్నీ తను రాసినవే. అందులో మొదటిది ఓరుగల్లు కోటలోన ఓ గువ్వ పోరడు. విప్లవ వీరుల ధైర్యాన్ని కొనియాడుతూ ఈ పాట సాగుతుంది. గూడెం గూడెం దద్దరిల్లే, గుండెల్లోన మంటలెగిసే, తరలి రండి తెలుగు బీటలారా, మన తెలంగాణ మనకు కావాలి. ఆమె కేవలం రాజకీయ తెలంగాణ ఉద్యమ పాటలే కాకుండా సామాజిక రుగ్మతలపై కూడా గొంతెత్తిల్లు. 26 మే 1999 ఇంటి నుండి బయలుదేరిన బెల్లి లలిత తిరిగి రాలేదు. 13 రోజులు గాలించగా పలు బావులల్లా, చెరువులల్లా బెల్లి లలిత శరీర భాగాలు దొరికినాయి. చరిత్రలో చాలా మంది పుడుతుంటారు, చచ్చిపోతూ ఉంటారు. చాలా మంది కాలగర్భంలో కలిసిపోతుంటారు. కానీ కొందరు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంటారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో అలాంటి పేర్లలో ఒకటి బెల్లి లలిత. ఆమె రాజకీయ నాయకురాలు కాదు, ఏ పార్టీకి చెందిన ప్రచారకర్త కూడా కాదు. ఒక దశలో ఆమె పేరు వింటేనే ప్రభుత్వం వణికిపోయింది. ఒక జానపద గాయని పేరు ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది? తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజలను ఉర్రూతలెగించిన విప్లవ ప్రజాగాయని. పీడిత ప్రజల గొంతుకగా అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ఆమెను ప్రజలు తెలంగాణ గాన కోకిల అని పిలుచుకుంటారు. తెలంగాణ సమాజంలో చెరపలేని ముద్ర వేసిన బెల్లి లలితక్క జీవిత చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బెల్లి లలిత 26 ఏప్రిల్ 1974 యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని నాంచారిపేట గ్రామంలో ఒక నిరుపేద కురుమ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక సాధారణ ఒగ్గు కథా కళాకారుడు. తండ్రి నుంచి లలితకు చిన్నతనంలోనే జానపద కళలపైన ఆసక్తి ఏర్పడింది. ఆమెకు 5 సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. పేదరికం కారణంగా లలిత ప్రాథమిక విద్యను కూడా పూర్తి చేయలేకపోయింది. కుటుంబ భారాన్ని మోసేందుకు భువనగిరిలోని సూర్యవంశీ కాటన్ స్పిన్నింగ్ మిల్ల కార్మికురాలుగా చేరింది. చాలా చిన్న వయసులోనే ఆమెకి వివాహం జరిగింది. బెల్లి లలితకి 2 పిల్లలు. స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న సమయంలోనే కార్మికులు పడుతున్న కష్టాలను చూసి లలిత తీవ్రంగా బాధపడింది. అక్కడ CITU అనుబంధ కార్మిక సంఘాల్లో చేరి కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసింది. ఆ తర్వాత భువనగిరి పట్టణంలోని స్థానిక సమస్యలపై, ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం మహిళలను ఏకం చేసి మహిళా స్రవంతి అనే సంస్థను ఏర్పాటు చేసింది. సమాజంలో యువతను పాడు చేస్తున్న గుట్కా, సారా వంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రచారం చేసింది. ఇక 1990 చివర్ల ప్రారంభమైన మలిదశ తెలంగాణ ఉద్యమంలో బెల్లి లలిత కీలక పాత్ర పోషించింది. ప్రజల్లో దాగి ఉన్న తెలంగాణ ఆకాంక్షను తన గొంతుతో, డోలు దెబ్బలతో మేల్కొల్పింది. తెలంగాణ జనసభకు సాంస్కృతిక విభాగమైన తెలంగాణ కళా సమితికి ఆమె కన్వీనర్గా పనిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. భువనగిరి, వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో లలిత ఆట పాట వినబడిన సభ ఉండేది కాదు. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ ఆమె పాడిన పాటలు వలసాంధ్ర పాలకుల గుండెల్లో వణుకు పుట్టించింది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ తరపున భువనగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం నుండి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడే ఒక కీలక పరిణామం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతమవుతుండడం ఆనాటి సమైక్య పాలకులు జీర్ణించుకోలేకపోయిల్లు. అప్పటికే ప్రజా గాయకుడు గద్దర్పై కాల్పులు జరిపిల్లు. బహుజన నేత మారోజీ వీరన్నని పొట్టున పెట్టుకున్నారు. దీంతో తెలంగాణలో ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. రాబోయే ఎన్నికలల్లా బెల్లి లలిత పోటీ చేస్తుందనే వార్త అప్పటి స్థానిక ఎమ్మెల్యేకు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తెలంగాణ ఉద్యమం అప్పటి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది. బెల్లి లలిత కేవలం గాయని మాత్రమే కాదు, రచయిత కూడా. తను పాడిన పాటలన్నీ తను రాసినవే. అందులో మొదటిది ఓరుగల్లు కోటలోన ఓ గువ్వ పోరడు. ఈ పాట బెల్లి లలితక్క కెరీర్లో అత్యంత ప్రజాదరణ పొందిన విప్లవాత్మక పాటల్లో ఒకటి.
వరంగల్ ప్రాంతంలో జరిగిన పోరాటాలు, అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ విప్లవ వీరుల ధైర్యాన్ని కొనియాడుతూ ఈ పాట సాగుతుంది. గూడెం గూడెం దద్దరిల్లే, గుండెల్లోన మంటలెగిసే, గిరిజన గ్రామాలు, నక్సలైట్లు ఉద్యమ నేపథ్యంలో ఉన్న ప్రాంతాలపై పోలీసుల అణిచివేతను, బూటకపు ఎన్కౌంటర్ను ప్రశ్నిస్తూ పాడిన పాట ఇది. పల్లెల్లో అమాయక ప్రజలపై జరిగే దాడులను నిరసిస్తూ ప్రజలను పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చేలా ఈ పాటను ఆమె ఆలపించేవారు. తరలి రండి తెలుగు బిడ్డలారా, మన తెలంగాణ మనకు కావాలి. ఆమె కేవలం రాజకీయ తెలంగాణ ఉద్యమ పాటలే కాకుండా సామాజిక రుగ్మతలపై కూడా గొంతెత్తిల్లు. భువనగిరి ప్రాంతంలో సారా వ్యతిరేక ఉద్యమం నడిచినప్పుడు మహిళల కష్టాలను కళ్ళకు కట్టినట్లు వివరిస్తూ జానపద గీతాలు వాడిల్లు. అక్కడమ్మో ఇక్కడమ్మో చూడ చామంతి తెలంగాణ జానపద బాణీలో సాగే ఈ అద్భుతమైన పాట ఆమెకు జనాల్లో ఎంతో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చింది. పల్లెటూరి అందాలను, గ్రామీణ జీవితాన్ని, సమాజంలో మహిళలు ఎదుర్కొనే కష్ట సుఖాలను ఎంతో అర్థంగా వివరించే పాట ఇది. సభల్లో ఈ పాట పాడుతున్నప్పుడు జనాలు ఎంతో ఉత్సాహంగా ఊగిపోయేవారు. మలిదశ తెలంగాణ ఉద్యమ ప్రారంభ రోజుల్లో ప్రాంతీయ అసమానతలను బట్టబయలు చేస్తూ పాడిన ఉద్యమ గీతం ఇది. భువనగిరి దగాపడ్డ తెలంగాణ సభలో ఈ పాటతోనే ఆమె ప్రజల్లో ఎనలేని చైతన్యాన్ని రగిల్చింది. దీంతో తెలంగాణ ఉద్యమాన్ని బెల్లి లలితని నేరుగా ఎదుర్కోలేక బెల్లి లలితను హతమార్చడానికి పథకం వేసింది అన్న ఆరోపణలున్నాయి. 26 మే 1999న ఇంటి నుండి బయలుదేరిన బెల్లి లలిత తిరిగి రాలేదు. ఆ సాయంత్రం తాను పనిచేస్తున్న స్పిన్నింగ్ మిల్ నుండి తిరిగి వచ్చి మరో గంటలో వస్తానని చెప్పి వెళ్లిన లలితను కిడ్నాప్ చేసిల్లు. ఆమెను చిత్రహింసలు పెట్టి 11 ముక్కలుగా కట్ చేసిల్లు. బెల్లి లలిత కిడ్నాప్ విషయాన్ని బయటికి రాకుండా చేసిల్లు అప్పటి నాయకులు. రోజులు గడుస్తున్నా లలిత ఆచూకీ లేకపోవడంతో ప్రజలు తిరగబడ్డారు. దీంతో ప్రభుత్వం ప్రజల్ని నిర్బంధించి భువనగిరిలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా లలితను ప్రభుత్వం ఏమైనా చేసి ఉండొచ్చు అని అందరూ భయపడ్డారు. లలిత కిడ్నాప్ అయిన 4వ రోజు భువనగిరిలోని వ్యవసాయ బావుల్లో ఎవరివో శరీర భాగాలు నీటిలో తేలియాడాయని ప్రచారం జరిగింది. ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. లలితని ప్రభుత్వమే కుట్ర చేసి చంపేసింది అని ఆగ్రహం వెల్లువెత్తింది. అయినా బెల్లి లలిత శరీర భాగాల్ని ప్రజలకి చూపించలేదు. చనిపోయింది లలిత కాదని, లలిత నక్సలైట్లో కలిసిపోయిందని చెప్పుకొచ్చిల్లు. 1999 మే 29న దర్గా బావిలో శరీర భాగాలు ఉన్నాయి అని వార్తతో భువనగిరి ఉలిక్కిపడింది. 13 రోజులు గాలించగా పలు బావులల్లా, చెరువులల్లా బెల్లి లలిత శరీర భాగాలు దొరికినాయి. 1999 జూన్ 11న జరిగిన అంత్యక్రియలకు ప్రజలు వేలాది మంది తరలి వచ్చిల్లు. అప్పటి పాలకులే నక్సలైట్ల పేరుతో లలితని హతమార్చి ఉంటారు అని ప్రజా సంఘాలు ఆరోపించినాయి. కేవలం లలితని కాకుండా తన కుటుంబాన్ని కూడా దారుణంగా హతమార్చిండు. బెల్లి లలితను అప్పటి గ్యాంగ్స్టర్ నయీమే హత్య చేసిండని, ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉందని బెల్లి లలిత చెల్లి కవిత షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చింది. ఆ సమయంలో భువనగిరి ప్రాంతంలో గ్యాంగ్స్టర్ మహమ్మద్ నయీం ముఠా భూదందాలు, సెటిల్మెంట్లు, హత్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేది. ఈ నయీం ముఠాకు అప్పటికి కొందరు పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండేవని ఆరోపణలు కూడా ఉన్నాయి. లలితక్క మరియు ఆమె సోదరుడు బెల్లి కృష్ణలు నయీం అరాచకాలను తీవ్రంగా వ్యతిరేకించిల్లు. ప్రజల పక్షాన్ని నిలబడి ప్రశ్నించిల్లు. ఇది నయీం ముఠాకు కంటగింపుగా మారింది అని చెప్తారు. ఆమె మరణం తర్వాత కూడా ఈ కుటుంబంపై దాడులు కొనసాగినాయి. ఓవైపు అక్క చనిపోయిన బాధలా ఉంటే లలిత 2 బావలను కూడా దుండగులు చంపేసిల్లు. ఆమె సోదరుడు బెల్లి కృష్ణ దాదాపు 17 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. అసలు లలితక్కను ఎందుకు చంపారు అనే విషయానికి వస్తే, లలితక్క లాంటి ప్రజాదరణ ఉన్న నాయకురాలికే ఇంత ఘోరమైన పరిస్థితి వస్తే ఇక సామాన్య ఉద్యమకారుల పరిస్థితి ఏంటి అని ప్రజల్లో, విప్లవకారుల్లో భయం పుట్టించడం ద్వారా ఉద్యమాలను అణిచివేయవచ్చని భావించిల్లు. ఆనవాళ్లు దొరకకుండా చేయడం అనేది కేసుల తీవ్రతను తగ్గించడానికి, బాడీ దొరకకుండా చేయడానికి ఇలా చేశారు. కానీ ఆ తర్వాత ప్రజా సంఘాల ఒత్తిడితో ఈ దారుణం వెలుగు చూసింది. 6 దశాబ్దాల ఆకాంక్ష కోసం 17 ముక్కలైన లలితక్కని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినాక కూడా కనీసం గౌరవం దక్కలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె పాడిన పాటలు, రగిల్చిన తెలంగాణ నినాదం కోట్లాది మంది గొంతుల్లో ప్రతిధ్వనించింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సాంస్కృతిక ఊపునిచ్చింది. తొలితరం అమర వీరురాలిగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. ప్రతి సంవత్సరం మే 26న తెలంగాణ ప్రజలు, ప్రజా సంఘాలు ఆమె వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ నివాళులర్పిస్తున్నారు. ఇది బెల్లి లలిత జీవిత చరిత్ర. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి.